అసలు ఇక్కడ ఒకటి స్పష్టం చేయాల్సింది మీరు మా ప్రేక్షకులు 69 జీవో ఏం చెప్తోందంటారు? 69 జీవో చూసి ఇది నేను మొదటి నుంచి పోరాడుతున్నాను. మీకేం తెలుసు, మీరు చాలా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినట్టున్నారు మీ జర్నలిజం. నేను మొదటి నుంచి పోరాడుతూ ఉన్నా దీని మీద. 69 జీవో రద్దు చేయడం రాయన. 69 జీవో అంటే 854 అడుగులకు శ్రీశైలం డ్యాంలో రిజర్వాయర్ లెవెల్ చేరుకునే వరకు కిందికి తీసుకుపోకూడదు, నీళ్ళు కిందికి తీసుకుపోవద్దని ఒక జీవో ఉంది. దాన్ని రద్దు చేసి 69 జీవో తెచ్చారు. అంటే ఏ లెవెల్లోనైనా కిందికి తీసుకుపోవచ్చని. అది 69 జీవో. ఈరోజు 69 జీవో రద్దు చేయకుండా మేము కృష్ణా జలాలు మీకు ఇస్తాం, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం, ఏంటివేంటి అన్నీ తిక్క తిక్క మాటలు, కోతి మాటలలో మాట్లాడుకుంటూ మమ్మల్ని ఫూల్స్గా ఈరోజు మరి మమ్మల్ని ఫూల్స్గా చేస్తూ ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 69 జీవో రద్దు చేయండి మీరు ముందు, ఆ తర్వాత మాట్లాడండి కృష్ణా జలాల మీద లేకపోతే ఇంకొక దాని మీద. శ్రీశైలంలో నీళ్లు లేని పక్షంలో పట్టుసీమ నుంచే రాయలసీమకు నీళ్లు అందిస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్తున్నారు. మీరేమో నేను అదే కదా బదర్ ఇంతసేపు చెప్పింది, చెప్పి ఆయాసం వస్తుంది నాకు. ఇప్పుడు నేను ఒక వీడియో చూశానని చెప్పిన ఏడ విజయవాడలో, అది ఎటుందో తెలుసా వీడియో? కృష్ణా బ్యారేజ్ నుంచి నీళ్లు ఎదురుదంతాయంట యాడికి, శ్రీశైలానికి. ఆడి నుంచి మళ్ళీ ఇడుస్తారట మాకు రాయలసీమ. ఎవడు ఫూల్ ఇక్కడ. అందుకే చెప్తున్నా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, 69 జీవో కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారంగా 854 అడుగుల వరకు ముట్టుకోకూడదు, గేట్లు తెరచకూడదు, రాయలసీమకు అవసరాలు తీరిన తర్వాతనే 854 అడుగుల తర్వాతనే పైనే నీళ్లు తీసుకుపోవాలని చెప్పి ఒక జీవో ఇచ్చారు. అప్పుడు ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టరు దేవినేని ఉమా ఆయన ఆడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ధర్నా చేశారు. పెద్ద రైతులను తీసుకుపోయి మన కోడెల శివప్రసాదరావు కూడా ఆయన కూడాను ధర్నా చేశారు, అందరూ కలిసి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పోయి ధర్నా చేయండి అని చేపించాడు. దేనికి? ఆ జీవోను రద్దు చేయడానికి. చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకు భయపడి కోస్తా వాళ్లకు రద్దు చేసి 69 జీవో ఇది మళ్ళీ పునరుద్ధరించారు. 69 జీవో తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు దాన్ని రద్దు చేయకుండా మేము ఆ నీళ్లు తెస్తాం, ఈ నీళ్లు తెస్తాం, ఇలా ఈ అంత మాటలు చెప్తున్నారంటే చివరకు రెయిన్ గన్లు తీసుకొని వచ్చి ఈడ రాయలసీమలో దాంట్లో ఫోటోలు దిగి అయిపోయా రాయలసీమ సస్యశ్యామలం అని చెప్పిపోయారు. రెయిన్ గన్లా లేకపోతే గన్ను తీసుకొని మమ్మల్ని మా కర్తకు పెట్టుకొని కాల్చుకోమని ఏం అర్థం కాలే మాకు. ఈరోజు అటువంటి స్కీములు తీసుకొచ్చి రాయలసీమ సస్యశ్యామలం కుంటలు ఇవి మన ఈ నీటి కుంటలు దోవుకోమని చెప్పి నీటి కుంటలు దోవినారంట. రాయలసీమలో బ్రహ్మాండంగా వాటర్ టేబుల్ పెరిగిపోయిందంట. ఏమయ్యా, మాకేమో నీటి కుంటలు, మీకేమో పోలవరాలు, దానికి కూడా జాతీయ హోదా, పట్టిసీమలు మీవే, పులిచింతల మీదే, నాగార్జున సాగర్ మీదే, శ్రీశైలం మీదే, మళ్ళా పులిచింతలకు కృష్ణా బ్యారేజ్కు మధ్యన ఇంకోటి కడుతున్నారు, అది మీకే. కట్టుకోండి, అన్నీ మీరే తీసుకుపోండి, మాకు ఉక్త రెయిన్ గన్లు ఇవ్వండి, ఒకనొకటి ఓనుకోటి కాల్చుకొని చచ్చిపోతావు. పిచ్చి పిచ్చి మాటలలో మాట్లాడతారేమయ్యా వీళ్ళు. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే కానీ మీరు సొంతంగా ఘాట్ ఏర్పాటు చేశారు అంటే దీనివల్ల ప్రభుత్వం చెడ్డ పేరు అన్న భావనతోనే ప్రభుత్వం మిమ్మల్ని అడ్డగించింది అంటున్నారు. ఏం భావన? ఇంకా తుమ్మినా కూడా భావననే, దగ్గినా కూడా భావన అయితే నీ ఇష్టం. అది మేమేదో పుష్కరాలు చేసుకొని మేము మొక్కుతామంటే, మేము మునిగి స్నానాలు చేస్తామంటే, మా ఏర్పాట్లు మేము చేసుకుంటామంటే మాకు చెడ్డ పేరు వస్తుందంటే చెడ్డ పేరే. నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మింగినటువంటి మీరు పచ్చ చొక్కాల జోవులోకి 1000 కోట్ల రూపాయలు పోయింటే